హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ బీట్రూట్ హల్వా అయితే చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉండేది. బీట్రూట్ని నేను ఒక 4 తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకున్నాను. వీటిని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నానండి. దీన్ని మొత్తం వడకట్టేసుకుందాం. ఇది పిప్పి పిండేసానండి. 1కి 2 గ్లాసులు లెక్క. 1 గ్లాసు సేమ్ ఈ గ్లాస్తోనే కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. ఇది 1 గ్లాసు. ఇది మొత్తం దీనిలో వేసేసుకుందాం. ఈ మొత్తాన్ని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఉండలు లేకుండా ఇలా అయితే నేను కలిపేసేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలా చక్కగా నీట్గా కలుపుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగట్టేసిద్ది. కొంచెం కొంచెంగా ఇలా అయితే వస్తుందండి. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఇలా ఉందకంటండి 1 గ్లాస్ పంచదార వేసుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలర్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. ఇంకో స్పూన్ వేసుకుందాం. ఇలా నెయ్యి వేసి తిప్పుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. స్మెల్ చాలా బాగుంది. ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుందాం. మొత్తం ఒక టీ గ్లాస్ నెయ్యి పట్టిద్ది అనుకుంటండి. ఇంకో స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. మొత్తం 4 స్పూన్లు దాకా వేసాను. ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకుని దీని అడుగున కొన్ని పుచ్చపప్పులు, గుమ్మడి పప్పులు, జీడిపప్పులు వేసుకుందామండి. కొన్ని ఇందులో వేసుకుని కలిపేసుకుందాం. అలాగే జీడిపప్పు మొత్తం మిక్స్ చేసుకుందాం. ఈ మొత్తాన్ని గిన్నెలో తీసేసుకుందాం. ఇలా నిదానంగా వేసుకోవాలండి. ఒక గరిటె తీసుకుని ఇలా స్లోగా అనండి, సాఫ్ట్గా వచ్చేసింది. చాలా బాగుందండి. కలర్ఫుల్గా తింటే ఎలా ఉండిద్దో కానీ గరిటె చూడండి, జెల్లీ లాగా కనపడుతుంది. ఇవన్నీ జెల్లీగా చక్కగా చల్లారిపోయిందండి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. సూపర్గా ఉందండి. దీన్ని కట్ చేసేద్దాం. బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చాలా స్మూత్గా వచ్చింది. నాకైతే బాగా వచ్చింది. సంక్రాంతి స్పెషల్ అండి. థ్యాంక్ యూ.